నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం జిలేబీ టేస్టీగా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా టేస్టీగా ఉంటుందని ఈజీగా మనం జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. మనం చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోనికి నేను 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు పెరుగు యాడ్ చేసిన తర్వాత కావాలంటే వీలును బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా బ్యాటర్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ బ్యాటర్ని మనం ఒక 12 అవర్స్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా మనకు జిలేబీ అనేది రెడీ అయిపోతుంది. 1 వీక్ వరకు కూడా మనం జిలేబీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ మాత్రం ఖరాబ్ కాదు. జిలేబీ అనేది టేస్టీగా కూడా వస్తుంది. చూడండి, ఇలా మనం వాటర్ కూడా యాడ్ చేసుకొని థిక్ పేస్ట్లా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసి చూడండి, నేను స్పూన్తో లేపినప్పుడు అది కంప్లీట్ ఎలా జారుతుందో అలా థిక్ పేస్ట్లా ప్రిపేర్ చేసి తీసుకొని ఒక 12 అవర్స్ రెస్ట్ ఇవ్వండి. 12 అవర్స్ రెస్ట్ ఇచ్చిన తరువాత మనం ఈ పిండిని జిలేబీలా ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, 12 అవర్స్ తర్వాత మనకు బ్యాటర్ అనేది ఇలా రెడీ అయింది. దీనిలోనికి పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాం. మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయవచ్చు. నేను ఇక్కడ పసుపుని తీసుకున్నానండి. చాలా మంచి కలర్ వస్తుంది. చూడండి, మనకు బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయినటువంటి బ్యాటర్ చూడండి, ఇలా థిక్గా ఉండాలి. నేను స్పూన్తో లేపినప్పుడు ఎలా పడుతుందో అలా పడి థిక్గా ఉండాలి. మనం ప్రెస్ చేసినప్పుడే కిందికి జారాలండి. అప్పుడు మనకు జిలేబీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని ఒక కవర్లోనికి ట్రాన్స్ఫర్ చేద్దాం. మీరు ఎక్కువ మొత్తం అయితే ఆయిల్ కవర్ కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇలా కవర్లోనికి ట్రాన్స్ఫర్ చేసి ఒక క్లిప్ పెట్టుకొని ప్రిపేర్ చేసి పక్కకు ఉంచుకోండి. దీనికి చూడండి, ఇప్పుడు ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ అండి, 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వాటర్ తీసుకోండి. 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ సిరప్ అనేది బాగా సరిపోతుందండి. ఏమాత్రం వేస్ట్ కాదు, తగ్గదు. ఇలా షుగర్ సిరప్ అనేది కంప్లీట్ కరిగి ఇలా ఒక 1 మినిట్ కుక్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కవర్కి చిన్నగా ఇలా హోల్ని కట్ చేసుకొని తీసుకుందాం. మనం ప్యాన్ అనేది బాటమ్ ఫ్లాట్గా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని దానిలో ఆయిల్ తీసుకొని మనం ఆయిల్ హీట్ చేసుకొని బాగా హీట్ ఉన్నప్పుడు మనం చిన్న చిన్న సర్కిల్స్లా వేసుకోవాలండి. అప్పుడే మనకు వాటి స్ట్రక్చర్ అనేది బాగా వస్తుంది. కింద ఫ్లాట్గా ఉండి ఆయిల్ 1 ఇంచ్ మందం తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఆయిల్ తీసుకోకూడదు. మనం ఇంచ్ మందం ఆయిల్ తీసుకొని బాటమ్ ఫ్లాట్గా ఉన్నటువంటి ప్యాన్లో ఇలా సర్కిల్స్ వేస్తే వాటి షేప్ అనేది బాగా వస్తుందండి. వీటిని ఇంతవరకు మనకు బ్రౌన్ కలర్ వచ్చేలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. మరీ మెత్తగా ఉండొద్దు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసి షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. షుగర్ సిరప్లో ఒక 2 మినిట్స్ ఉంచి తీసేస్తే మనకు జిలేబీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, మనం సర్కిల్స్ అనేవి కింద ఫ్లాట్గా ఉన్నప్పుడు నీట్గా వస్తుందండి. సో కింద ఫ్లాట్గా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. ఇలా మనం సర్కిల్స్లా పిండిని కూడా ఆయిల్లో వేసి వాటిని బాగా రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయకపోతే షుగర్ సిరప్లో వేసినప్పుడు అవి దగ్గరికి రౌండ్గా బొంగులా ఉండకుండా దగ్గరికి అయిపోతాయండి. సో మనం గట్టిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కంపల్సరీ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు స్వీట్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం షుగర్ సిరప్లో వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని వెంటనే బయటకు తీసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా మనకు జిలేబీ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా జ్యూసీగా స్వీట్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా మనకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూడండి,
మనకు ఫ్లాట్గా ఉన్నటువంటి ప్యాన్ తీసుకోవడం వల్ల వాటి సర్కిల్ షేప్ అనేది నీట్గా వస్తుంది. మీరు వాటి ఆయిల్ కూడా ఎక్కువ మొత్తంలో తీసుకోవద్దండి, మీడియంగా తీసుకొని మనం జిలేబీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, కాల్చే అప్పుడు కూడా మనం వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చాలండి. మనం మెత్తగా ఉన్నప్పుడే ఆయిల్లోంచి తీస్తే మనం షుగర్ సిరప్లో వేసినప్పుడు అవి మెత్తపడిపోతాయి, గట్టిగా ఉండవు. మనం బయట తెచ్చుకున్నటువంటి స్వీట్లా అనిపించదండి, మెత్తపడిపోతుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, ఇలా బాగా ఫ్రై చేసి వాటిని షుగర్ సిరప్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనకి ఎంతో టేస్టీగా జిలేబీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా జిలేబీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ కావాలంటే మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ పసుపును వేసాను. పసుపు వేసినా మనకు మంచి కలర్ వస్తుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, నేను తీసుకున్నటువంటి పిండికి నాకు జిలేబీలు అనేవి ఇలా రెడీ అయ్యాయి. ఇవి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి.